హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. మరింకెందుకు లేటు, లెట్స్ బిగిన్. మెగ్లడాన్ ఏంట్రా చూడ్డానికి షార్క్లా ఉందని ఆలోచిస్తున్నారా? అవును, చూడ్డానికి షార్క్లా ఉన్న షార్క్ అంటే 10 times ఇవి పెద్దవి. ఇన్ఫ్యాక్ట్ అప్రాక్సిమేట్లీ 23 million years ఎగో ఇవి మన భూమి మీద అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఇవి లేవు. ఇవే కానీ మోడర్న్ టైమ్స్లో ఉండుంటే మాత్రం ప్రతి ఒక్క ఇండివిజువల్ స్పీషీస్ ఏవైతే ఓషన్స్లో ఉంటున్నాయో వాటన్నిటికీ చుక్కలు అయితే కనపడేవి. మెగ్లోడన్స్ అనేవి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ ప్రెడేటర్స్ ఇన్ ద వరల్డ్. బికాస్ వీటి యొక్క స్పీడ్ అనేది అపోనెంట్ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేస్తుంది, అంత స్పీడ్గా ఇవి వెళ్తాయి. అదిగాక సైంటిస్టులు ఏమంటున్నారంటే మెగ్లోడన్స్ అనేవి షార్క్ కమ్యూనిటీలో ఉండే గ్రేట్ వైట్ షార్క్లో ఒక ఇండివిజువల్ గ్రూప్ అని అంటున్నారు. అదిగాక ఇది ఫుడ్ వెబ్లో టాప్ ప్రెడేటర్గా ఉంది. మెగ్లడన్స్ అనేవి మెరైన్ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో వీటిలో ఇది చాలా పెద్దదని చెప్పుకోవాలి. ఎలా అంటే అదర్ బిగ్ ప్రెడేటర్స్ ఏవైతే ఉన్నాయో సీ వేల్స్, బ్లూ వేల్స్, సీ టర్టిల్స్, బెలెన్ వేల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికన్నా ఇది చాలా పెద్దది. ఇంకొక విషయం ఏంటంటే మనం వేల్స్ని చూస్తేనే మనం చాలా పెద్దది అనుకుంటాం, అలాంటిది వేల్స్ కంటే ఇది 10 times మోర్ బిగ్గర్ అని చెప్పుకోవాలి. అలాగే మెగ్లడన్స్ యొక్క ఫాజిల్స్ అనేవి ఇప్పటికీ డీప్ ఆఫ్ ది ఓషన్స్లో ఉన్నాయి. కాకపోతే వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మన దగ్గర ఇప్పుడైతే లేదు, ఎందుకంటే సీలో చాలా వరకు ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని మేనేజ్ చేసుకునే అంత ఎక్విప్మెంట్ ప్రజెంట్ మన దగ్గర లేదు. సో మెగ్లడన్స్ అనేవి వాటి యొక్క ఫుడ్ వేటాడడంలో ఒక ప్రత్యేకమైన స్కిల్ అయితే ఉంది. ఎలా అంటే వాటి యొక్క స్ట్రాంగ్ జావ్స్ ఏవైతే ఉంటాయో అదర్ అపోనెంట్ని వాటి యొక్క చెస్ట్ అండ్ లంగ్స్ని పంచర్ చేస్తాయి అండ్ వాటిని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తాయి. ఏంటి, షాక్ అయ్యారా? నిజంగా అవ్వాల్సిందే. జనరల్గా మెగ్లోడన్స్ అనేవి టాప్ ఆఫ్ ద ఓషన్స్లో మాత్రమే అయితే చూడలేం, బికాస్ టాప్ లేయర్ ఎప్పుడు కూల్గా ఉంటుంది. మెగ్లోడన్స్ అనేవి డీప్ ఆఫ్ ద ఓషన్స్లో ఉండడానికి మాత్రమే ఇష్టపడతాయి, ఎందుకంటే డీప్ ఆఫ్ ద ఓషన్స్లో ఎక్కువగా వామ్గా అండ్ హీట్గా ఉంటుంది. అదర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో స్పర్మ్ వేల్స్ కానీ, బ్లూ వేల్స్ కానీ, బెలెన్ వేల్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా టాప్ ఆఫ్ ద ఓషన్స్లో మాత్రమే ఉంటాయి, బికాస్ వీటికి కావాల్సింది కూల్ టెంపరేచర్స్. మెగ్లడన్స్ యొక్క ప్రైమరీ ఫుడ్ సోర్స్ బెలెన్ వేల్స్. ఏంటి, షాక్ అయ్యారా? అవ్వాల్సిందే. అవును, బెలెన్ వేల్స్ని ఇవి వెంటాడి చంపి తింటాయి. బెలెన్ వేల్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ నిజాన్ని అయితే డైజెస్ట్ చేసుకోండి, బికాస్ బెలెన్ వేల్ యొక్క సైజ్ 20 feet and 3000 kgs ఉంటుంది. ఇలాంటి సైజు ఉన్న ఒక వేల్ని ఇది తింటుందంటే నార్మల్ విషయం అయితే కాదు. ఈ విషయంలో ఇదైతే తగ్గేదేలే అని అంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను మర్చిపోయాను. ఐసేజ్ టైంలో మెగ్లోడన్స్కి ప్రైమరీ ఫుడ్ క్రైసిస్ వచ్చింది, ఎందుకంటే ఐసేజ్ టైంలో సీ లెవెల్ అనేది చాలా కూల్గా ఉంటుంది కదా. సో ఆ కూల్ ప్లేసెస్లో ఓన్లీ బెలెన్ వేల్స్ మాత్రమే సర్వైవ్ అవ్వగలవు, ఎందుకంటే బెలెన్ వేల్స్ అనేవి కూల్ టెంపరేచర్కి హ్యాబిటేట్. దానివల్ల బెలెన్ వేల్స్ అనేవి పోలార్ రీజియన్ వైపు మైగ్రేట్ అయ్యాయి. ఎప్పుడైతే ఇవి మైగ్రేట్ అయ్యాయో మెగ్లోడన్స్ కూడా మైగ్రేట్ అవ్వడానికి ట్రై చేసాయి, కానీ ఇవి వామ్ ప్లేస్కి ఎక్కువగా హ్యాబిటేట్ కాబట్టి ఇవి అక్కడికి మైగ్రేట్ అవ్వలేక వీటి యొక్క ఫుడ్ సోర్స్ అనేది ప్రైమరీ క్రైసిస్కి గురైంది. మెగ్లోడన్స్ ఉండే టైంలో వాటి యొక్క క్లైమేటిక్ ప్యాటర్న్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ మోస్ట్ డేంజరస్. ఒక మాటలో చెప్పాలంటే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఒకవేళ ప్రజెంట్ క్లైమాటిక్ అండ్ వెదర్ ప్యాటర్న్కి మెగ్లోడన్స్ అనేవి కానీ అడ్జస్ట్ అయ్యి ఒకవేళ ఎవాల్వ్ అయితే మాత్రం ఓషన్స్లోకి మనం వెళ్ళలేము, ఎందుకంటే ఇంత డేంజరస్గా ఉన్న మెగ్లోడన్స్ గురించి మనం తెలుసుకున్న తర్వాత ఎవరం వెళ్ళడానికి అయితే సాహసం అయితే చేయము, అది మాత్రం నిజం. ఒక విషయం చెప్పాలంటే మెగ్లోడాన్కి ఒక గుడ్ క్వాలిటీ ఉంది, అంటే ఆ టైంలో మెగ్లోడన్స్ ఉండే టైంలో డైవర్సిటీ ఏదైతే ఉందో మెరైన్ మ్యామల్స్ డైవర్సిటీ అనేది చాలా అంటే చాలా బాగుండేది. లైక్ ఎలా అంటే బెలెన్ వేల్స్ అనేవి 20 types ఉంటే వాటిలో మనకి ఇప్పుడు ప్రెజెంట్ 6 types మాత్రమే ఉన్నాయి. అంటే మెగ్లోడన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది ఒక ఎన్వైర్న్మెంట్ కోసం. ఎంత అరగెంట్గా ఉన్నా డైవర్సిటీ మెయింటైన్ చేయడంలో హ్యాట్స్ ఆఫ్ అనే అనాలి. అండ్ మెగ్లోడన్స్ యొక్క ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్చ్ చేసినా దొరకవు, బికాస్
గోండ్వానా అండ్ లారుషియా ఎప్పుడైతే సపరేట్ అయిందో అప్పుడు వాటి యొక్క ఫాజిల్స్ అనేవి కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎందుకు ఎక్స్టింక్ట్ అయ్యాయి అంటే కాంటినెంటల్ డివిజన్ జరిగినప్పుడు కొన్ని వాల్కెనోస్ అనేవి ఎగ్జిస్టెన్స్లో ఉండడం వల్ల వాటి యొక్క ఫాజిల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయాయి. బట్ కొన్ని ప్లేసెస్లో వాటి యొక్క ఫాజిల్స్ అనేవి దొరకడంతో మనకి ఇవి ఉన్నాయని తెలిసింది. డైనోసార్స్లో కూడా ఇలానే జరిగింది. వాల్కెనో వల్ల చాలా వరకు ఎక్కువ టెంపరేచర్ ఉండడంతో వాటి యొక్క ఫాజిల్స్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రమే మనకి వాటి యొక్క ఫాజిల్స్ అనేవి దొరుకుతాయి. మెగ్లడన్స్ అన్నీ కూడా సెంట్రల్ అమెరికన్ సీవేలో ఎక్కువగా ఉండేవి. అంటే నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా సపరేట్ అవ్వకముందు ఉండే ల్యాండ్ మాసెస్ని సెంట్రల్ అమెరికన్ సీవే అని అంటారు. కానీ ఈ ఏరియాలో మెగ్లడన్స్ అనేవి డ్రాస్టికల్గా డిక్రీజ్ అయిపోయాయి. వాటితో పాటు మెరైన్ మ్యామల్స్ 55%, 35% ఆఫ్ సీ బర్డ్స్, 9% ఆఫ్ షార్క్స్, 43% ఆఫ్ సీ టర్టిల్స్ అనేవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఏంటని ఆలోచిస్తున్నారు కదా. సో మెగ్లడన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా వరకు ఉన్నాయి. Number 10. The word megalodon derives from Greek, meaning giant tooth. The shark's full scientific name is Carcharodontes megalodon. Number 9. Megalodon was the largest fish that ever lived. The largest individuals measured up to 58.7 feet, or even larger. That's about 3 times as big as the largest sharks in the ocean today. Number 8. It's thought that Megalodon ate 2,500 pounds of food per day. Number 7. Most fish are exclusively cold-blooded, but Megalodon may have been like today's great white sharks, which are considered partially warm-blooded because of the heat they generate while swimming. This would have allowed them to hunt in colder waters. Number 6. Female megalodons may have been about twice as large as the males. Even an infant megalodon was huge, at least 6.6 feet from nose to tail. Number 5. Because of its size, Megalodon was an apex predator in the ocean. It preyed upon fish, whales, dolphins, seals, and other marine animals. Number 4. Even though megalodons and dinosaurs are both extinct, they never coexisted. The dinosaur died out about 66 million years ago, while the oldest megalodon fossils are from the Miocene epoch, which began 23 million years ago. Number 3. Fossil remains of megalodon have been found off the coast of every continent except Antarctica. Between 2007 and 2009, researchers collected a number of juvenile megalodon teeth in the waters off the coast of Panama. They believe this was an ancient nursery area. Number 2. Since sharks don't have bones, most of what we know about Megalodon comes from its large fossil teeth. The largest Megalodon tooth ever found was 6.9 inches long. That's almost 3 times longer than the average tooth of a modern great white shark. Number 1. With a mouth nearly 10 feet wide, Megalodon may have had the most powerful bite of all time.